నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కుంటాల ఆదర్శ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో భయం లేకుండా పరీక్షలు రాయాలని సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాపా పండరి అన్నారు. పరీక్షల్లో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా రాయాలన్నారు. కష్టంతో కాకుండా ఇష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయని, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, కష్టపడి చదువుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రత్యేక దృష్టి, జ్ఞాపక శక్తితో మంచి ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని ఆదర్శంగా నిలపాలని తెలియజేశారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు కుంటాల మోడల్ స్కూల్ రావడం జరిగింది. మరి ఎందుకు సార్ అనేటువంటి విషయానికి వస్తే, మీ విద్యార్థులారా, బాలికలు బాలురు ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులలో మీరు 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారు. అయితే యుద్ధం అనేటటువంటిది అమ్మ, అది భయపడకూడదు. భయపడితే యుద్ధంలో ఖచ్చితంగా మనం ఓడిపోతాం. కాబట్టి ఇక్కడ కూడా పరీక్షలు అనేటటువంటి యుద్ధాల్లో మనం గెలవాలి అని అంటే ధైర్యం అనేటువంటిది తెచ్చుకోవాలి. మానసిక ప్రశాంతత అనేటువంటిది ముఖ్యం. మానసికంగా ఆందోళన చెందవద్దు. పీస్ఫుల్ అయినటువంటి మైండ్తో ఉండాలి. అన్ని టెన్షన్ పడద్దు. ఎంత వీలైతే అంత మానసికంగా ఫ్రీగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే నువ్వు అంత బ్రహ్మాండంగా పరీక్షలు అనేటువంటి రాయగలవు. ఎగ్జామ్స్ కు వెళ్ళేటప్పుడు ముందుగానే ఒక రోజు ముందుగానే ఏమేమి అవసరం, పరీక్షకు ఏమేమి అవసరం అనేటటువంటి ముందుగా ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసేసుకోవాలి. తెలుగు పరీక్షకు అయితే ఏమైతే అవసరమైతాయో అదే సైన్స్ పరీక్షలను ఇంకా వేరే అవసరమైంది, మ్యాథ్స్ ఎగ్జామ్స్ కు ఇంకా వేరే అవసరమైంది. కాబట్టి ఆ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ఏవి ఆయుధాలు, మన యొక్క స్కేల్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, ఎరేజర్ కావచ్చు, ఇటువంటి అన్ని ఏవైతే మనం తీసుకెళ్ళకుండా అక్కడ పక్కన ఉన్న వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడము, లేదా మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఎవరికి మాట్లాడకూడదు, మనం ఎవరికి మాట్లాడకూడదు, ఎవరైనా పలకరిస్తే మనము మాట్లాడకూడదు. సైలెంట్ మన పని మనం చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కావాలని కూడా కొందరు మనల్ని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ ఊరమ్మా నీది, నీ పేరేందమ్మా అనుకుంటూ నీ యొక్క టైంని వేస్ట్ చేయించి నీకు ఒక మార్కులు తక్కువ వచ్చేటట్టు, నీకు గ్రేడ్ తక్కువ వచ్చేటట్టు చేయడం, అంటే మార్క్స్ అనేటువంటి వచ్చినాయి కాబట్టి అలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే కూడా ఎవరికి మీరు మాట్లాడవద్దు. సార్ నేను మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను గేట్ దగ్గర ఉంటాను రండి, అక్కడ చెప్తా అని చెప్పండి. ఎట్టి పరిస్థితులలో ఇతరులతో ముచ్చట అనేటటువంటిది మంచిది కాదు. ఇతరులతో ముచ్చట పెట్టకండి, ఆందోళనకు గురి కాకండి. మీ తల్లిదండ్రులు మీపై ఏవైతే ఆశలు పెట్టుకున్నారో, మీ తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి ఈ ఫలితం అనేటటువంటి గిఫ్ట్ను అందివదలుచుకుంటున్నారో, ఏ విధమైనటువంటి లక్ష్యం మీ మనసులో పెట్టుకున్నారా, ఏమనేది ఉందా, ఒక ఏమనేటువంటిది ఉంటేనే దాన్ని చేరుకోవాలనేటువంటిది ఉంటుంది పిల్లలు. లేకపోతే మనం అనుకున్నటువంటి గోల్ను రీచ్ కావడం కష్టం. మరి కాబట్టి మీరు ఏమనేటువంటిది పెట్టుకోండి, ఆల్రెడీ పెట్టుకునే ఉండాలి. ఇప్పటికే ఇకనైనా మేల్కొనండి. తల్లిదండ్రుల కోసం, మీకోసం కాకుండా మీపైన మీ తల్లిదండ్రులు ఏ విధమైన ఆశలు పెట్టుకొని చదివిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు. రాత్రనక తెల్లదాక పొద్దుదాక రాళ్ళ పుట్టల గుట్టల పట్టిల పాములు తేళ్లు ఇళ్ళ వ్యవసాయ పనులు తెల్లదాక పొద్దుదాక చేసి నా కూతురు నా బాబు ఇలా కాకూడదు, వాళ్ళన్నా మంచి చదవాలా అనే ఉద్దేశంతో వాళ్ళు చదివిస్తున్నారు. మీరు కూడా మంచి ఒక మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాల మీకు మంచి 4 పాయింట్స్ కూడా 4 మార్క్స్ కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది కదా సార్. ప్రభుత్వం అది ఇంప్లిమెంట్
అవుతున్నాం కదా. ఇప్పుడు భాషను ట్రిపుల్ దానికి ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు, చాలా మంచిది. మీరు మీ యొక్క తల్లిదండ్రుల కోసం, మీ గురువుల కోసం, మీకోసం మీరు చదవకున్నా మీ తల్లిదండ్రుల కోసం, మీ గురువుల కోసం మంచి గ్రేడ్ అనేటువంటిది, మంచి మార్కులు అనేటువంటి సాధించి పేరు తీసుకొచ్చేటటువంటి విధంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే సార్ అందరికి ఏ సారైనా ఎప్పుడు మార్కులు, ర్యాంకులు, మంచి ఫలితాలు రావాలా, ఫలితాలు అవునమ్మా, అదైతే చెప్తాము. కానీ కొద్దిగా ఎవరైనా వెనుకబడ్డటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా మీరేం నిరుత్సాహపడద్దు. పిల్లలు మీరేం నిరుత్సాహపడద్దు. మీకు ఎందులోనో ఒక దాంట్లో టాలెంట్ ఉంటుంది చూడు, దాంట్లో మీరు సక్సెస్ అవుతారు. మనకంత మార్కులు రాకపోయినా మామూలుగా సాధారణమైనటువంటి మార్కులు వచ్చినా సరిపోతుంది. మిగతా పిల్లలు ఒక ఏదైతే అంటే ఇంటెలిజెంట్ పిల్లలు, అందరు ఇంటెలిజెంటే, కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి ప్రతిభ ఉంటుంది. ఒకళ్ళకు చిత్రలేఖనంలో ఉండొచ్చు, ఒకళ్ళకు భక్త మాట్లాడడంలో ఉండొచ్చు, ఒకళ్ళకు సబ్జెక్టు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకళ్ళకు సైన్స్ పైన ఉండొచ్చు. అట్లా కాబట్టి మీరు ఏం చేస్తారని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఉత్తరనే ఏది సాధించలేమమ్మా, గట్టిగా అనుకుంటేనే సాధించగలుగుతాం. ఒక తల్లిదండ్రుల గురించి తీసుకున్నట్టయితే ఒక తండ్రి బాగా కష్టపడ్డాడటమ్మా, బాగా కష్టపడ్డాడంట. ఆయన చెయ్యని పన్నెండు లేదంట. హోటల్లో జీతం ఉన్నాడంట, గ్లాసులు కడిగిందంట, ఇడ్లీ సెంటర్లో జీతం ఉన్నాడంట, ప్లేట్లు కడిగిందంట, వర్షంలో రాత్రి పొద్దుదాకా తెల్లందాకా కూలి పని పోయిందంట. ఎంతో పనిచేసి ఆ అబ్బాయికి చదివించిండు. పాపం ఆ అబ్బాయి కూడా చదువుకొని మొత్తానికల్లా ఒక ఉన్నత స్థాయికి ఎదిగింది. ఎదిగిన తర్వాత ఇక ఈ యొక్క తండ్రి ముసలైపోయాడు, వృద్ధుడైపోయాడు పాపం. అయితే ఒకరోజు కొడుకు కన్నాడట, నాన్న మరి నేను నీ కోసం ఇంత కష్టపడి చేస్తే ఈరోజు నువ్వు మంచి చదువుకున్నావు, ఉద్యోగం సంపాదించుకున్నావు, నీకు ఒక మంచి భార్య దొరికింది, మంచి నీకు కూడా ఒక పిల్లలు అనేటువంటి వాళ్ళు ఏర్పడ్డారు. ఏం లేదు, నా మనసులో ఒక విషయం ఉన్నది కానీ బయట పెడతాను, మరి చెప్పచ్చా కొడుక అంటే చెప్పున్నానా. ఏమైంది అంటే ఏం లేదు అన్న, నేను ఇంత కష్టపడ్డా కదా, నీ కోసం నేను ఇంత సాక్రిఫైస్ చేసినా కదా, ఒక రోజు నేను చనిపోతే నువ్వు ఏడుస్తావా అని. ఏదో ఒక రోజు నేను చనిపోతా కదా, ఆ రోజు నువ్వు ఏడుస్తావా అని అడిగింట కొడుకు. కొడుకు అన్నాడంట, నేను ఏడవా. కొడుకు ఏమన్నాడట, నేను ఏడవా అన్నాడట. తండ్రి అన్నాడట, అదేంద్రా నాన్న, నేను చెయ్యని పని అంటలేదు బేట, నేను అంటే సరిగ్గా బట్టలు నాకు లేకపోయినా నీకు నా దృష్టిలో ఉండాలని మంచి బట్టలు తీసుకొచ్చినా, నీకు మంచి పాఠశాలలో చదివించిన, నీకోసం ఎన్నో రకాల ఖర్చులు పెట్టినా, నా లైఫ్ అంతా నువ్వే అనుకున్నా, మరి ఇలా మంచిదైనావు కదా, నేను చనిపోతే నువ్వు ఏడవా. లేదు నాన్న, నేను ఏడవా. నన్ను అర్థం చేసుకోరా, నేను చాలా కష్టపడ్డా నీకోసం, ప్లీజ్ రా, ఎందుకు అట్లా అంటున్నావురా, ఏడవా. సారీ నాన్న, నేను ఏడవా. అయితే ఇక తండ్రి బతిమాలుతున్నాడు, అదేంద్రా ఇంత కష్టపడ్డా ఎందుకు ఏడవరా అంటే అప్పుడు కొడుకన్నాడట, నాన్న కష్టపడ్డ మాట వాస్తవమే, నువ్వు సాక్రిఫైస్ చేసిన మాట వాస్తవమే, నన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ నువ్వు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తే నువ్వు ఏమైనా వచ్చి చూస్తావా? చూడవు. నువ్వు బతుకున్న నాడు నీ కళ్ళలో నుంచి కన్నీళ్లు రాకుండా మాత్రం చూస్తానన్నాడంట. నువ్వు బతుకున్న నాడు చనిపోయిన తర్వాత ఏదో మందిని చూడాలని కేసులు కాదు. నువ్వు చనిపోయిన తర్వాత చనిపోయేదాకా నీకు కన్నీళ్ళు రాకుండా కాపాడుకుంటాను అన్నా, నాకు తెలియాలని బట్టి ఏమో అన్నాడట. మరి ఆ కొడుకు కరెక్టా తప్ప? రైట్. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని కొద్దిగా అంటే తల్లిదండ్రులు ఇంకా అక్కడనే అమ్మమ్మ నాన్నమ్మలు ఉంటారు కదా, వాళ్ళని కూడా మంచి చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాలమ్మా. పోయిన తర్వాత వాళ్ళ పొంద మీద వాడు ఏడవడము, వాళ్ళ పేరు మీద మేకలు కోసి తినడము,
బట్టి కాకుండా ఉన్నప్పుడే ప్రేమతోని సాగనపేటటువంటి ప్రయత్నం చేయాలా, మంచి వాళ్ళ గౌరవం ఇవ్వాలా, ఇటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి మీరు వచ్చి చదువుకుంటున్నారు కదా సార్, నాకు పలానా హీరో చాలా అభిమానం సార్, ఎవరన్నా ఏ హీరో అభిమానం ఉన్నారు ఇక్కడ? హీరో సార్, నాకు పలానా హీరో అంటే అభిమానం, నాకు హీరో అంటే అభిమానం అనే వాళ్ళు ఎవరున్నారు? చెప్పండి చెప్పండి రియల్ చెప్పండి ఎప్పుడైనా ఒక రాజకీయంలో మంచి ఆరోగ్యం చేశారు, మీరు కూడా ఆ విధంగా ఆ కోణంలో కూడా రావాలా? నేను ఇంజనీర్ అవుతా, నేను డాక్టర్ అవుతా అనే కాదు, టీచర్ అవుతా ఇదైతే కాదు. రాజకీయ నాయకులు కూడా మీరు ఎందుకు కావాలి? రాజకీయ నాయకుల స్థాయి కూడా ఎదగాలా, మంచి పరిపాలన అనేటువంటిది చేసి సేవా కార్యక్రమాలు చేయొచ్చు. సరే, పవన్ కళ్యాణ్ ఓకే, పవన్ కళ్యాణ్ లేదా ఇంకా ఎవరైనా కానీ హీరో అమ్మ వాళ్ళ కోసం పడి పడి తెగ చూసేస్తున్నాం ఈ మధ్యన. అది అవసరం మనం? ఆ అమ్మ ఎవరు? ఒక అల్లు అర్జున్ సినిమా ఏదో ఏది తగ్గలేదు కదా,